మీరేమన్నా ఎక్సర్సైజ్ చేస్తారా సార్? అంటే వర్కౌట్? యా, వర్కౌట్స్ అంటే జనరల్లీ అంటే దెర్ ఆర్ 2 ways ఆఫ్ ఎక్సర్సైజ్. వన్ ఈజ్ యువర్ రెగ్యులర్ పనిని బట్టి, అంటే మనకి యాక్టివ్ లైఫ్. సో కొన్ని వర్క్స్లో మనకి న్యాచురల్లీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనం పెద్దగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. కంపేర్ టు సంబడి డెస్క్ జాబ్ వర్సెస్ డాక్టర్. ఇప్పుడు డాక్టర్ అంటే మేము జనరల్గా వీ రియల్లీ రోమ్ అరౌండ్ ఇన్ ద హాస్పిటల్ అండ్ అంటే వీ స్టిల్ హ్యావ్ మేక్ ఎ బిట్ ఆఫ్ ఫిజికల్ ఎఫర్ట్. సో దానివల్ల మాకు న్యాచురల్గా వచ్చే కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. దాన్ని కొంచెం టాప్అప్ చేయడానికి ఇట్ ఆల్సో అగైన్ డిపెండ్స్ ఆన్ మై పర్సనల్లీ ఐ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు స్పోర్ట్స్. సో ఐ ప్లే సమ్ బ్యాడ్మింటన్ అండ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్. సో దట్ గివ్స్ మీ, అండ్ సమ్ టైమ్స్ ఐ గో ఫర్ స్విమ్మింగ్. సో ఇట్లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ చేయడం వల్ల అట్లీస్ట్ మనకి లేదు అని అంటే కొంతమంది మేబీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాకింగ్ అండ్ జాగింగ్, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అంతే కదా. ఇప్పుడు ప్రతిదాని వాకింగ్ జాగింగ్లు చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి, మోకాళ్ళకి సంబంధించి, కీళ్ళకి సంబంధించి. అలాగే స్విమ్మింగ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఎనీ యాక్టివిటీ విచ్ గివ్స్ యూ దట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్, దాన్ని మనం అది కూడా మోడరేషన్లో చేస్తూ వెళ్తే యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్.